హలో హాయ్ ఎవరివన్. అరే వా, ఏం రాజకీయం చేసినావు జగన్మోహన్ రెడ్డి? ఏం గేమ్ ఆడావు అసలు? నువ్వు ఈరోజు గేమ్ ఆడి గెలిచినా అని చెప్పి ఆనందపడుతుండొచ్చు. నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి ఆనందపడుతూ ఉండొచ్చు ప్యాలెస్లో కూర్చొని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన మహాపాపం ఈరోజు బయటకు వచ్చి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి బ్యానర్ల ద్వారా ఈరోజు వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే దాన్ని అడ్డుకోవడం కోసం, దాన్ని ఈరోజు ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఈ అంబట్ రాంబాబు అనే ఆంబోతుని బయటకు పంపించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించినావు. ఈరోజు నువ్వు చేసిన మహాపాపం ఆ దేవదేవుడు శిల్పరూపంలో ఉన్న దేవదేవుడు క్షమిస్తాడేమో కానీ చీము రక్తం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవ్వడు కూడా నిన్ను కానీ నీ పార్టీ నాయకులు కానీ క్షమించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు అన్న మాట ఏదైతే ఉందో, మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ మాటలు ఏదైతే ఉన్నాయో మీ దిగజారుడు సంస్కృతికి నిదర్శనం. ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అసలు రాజకీయ పార్టీ నడుపుతున్నారా, బ్రోతల ఆఫీసు నడుపుతున్నారా? రాజకీయ పార్టీ నడుపుతున్నారా, లేకపోతే వీధి రౌడీలను తయారు చేసే కర్మాగారం నడుపుతున్నావా? ఇలాంటి మాటలు మాట్లాడేది. ఆ రోజు నిన్ను బోసిడీకి అన్నందుకే అంత కోపం వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మేము ఖచ్చితంగా ఆ రోజు మేము అతని దగ్గర చేయాల్సిన పనులు చేయించినాం. నీ కుటుంబం మీద కిరణ్ అనే వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఆ పిల్లని జైలుకు పంపించాం. అది మాకున్న చిత్తశుద్ధి, అది మా పార్టీ సిద్ధాంతం. మరి నీ సిద్ధాంతం ఏమైంది? నీ పార్టీ సిద్ధాంతం ఏంది అసలు? అంబట్ రాంబాబు అనే ఈ పెద్ద మనిషి బయటకు వచ్చి ఇలాంటి పనికి మాలని మాట్లాడుతుంటే ఈ రోజు కూడా నువ్వు 10 గంటల సమయం కూడా ఇప్పటిదాకా ఎవరు దాని గురించి సంజాయిసీలే. ఇలాంటి ఆంబోతు గారు బయటకు వచ్చి మాట్లాడుతుంటే దాని గురించి కూడా మళ్ళీ ఈరోజు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. ఈ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న ఈ పనికిమాలిన సన్యాసి అంబట్ రాంబాబు మాట్లాడిన మాటలు కూడా సమర్థించే పరిస్థితి ఉంది మీ పార్టీలో. ఇదేనా మీ రాజకీయ పార్టీ సిద్ధాంతం? దీనికోసమైనా మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నది? ఇలాంటి పనికిమాలిన మాట్లాడడానికైనా మీరు రాజకీయ పార్టీల నాయకులు ఉన్నది? సిగ్గుండాలి కొంచెం అన్న మాట్లాడే ముందు. ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడే మాటకి ఒక చిత్తశుద్ధి ఉండాలా, ఒక కామన్ సెన్స్ ఉండాలా, మాట్లాడే మాటలో కొంచెం క్లారిటీ ఉండాలా. సిగ్గు వదిలేసేసి మానం మర్యాద లేకుండా నోటికి ఏమొస్తుంది మాట్లాడేసేసి ఈరోజు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజలను డైవర్ట్ చేయడం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం, మీరు చేసిన మహాపాపం నుంచి బయటపడడం కోసం, లేకపోతే మీరు చేసిన అవినీతి పనులన్నీ బయటకు వస్తుంది ఈరోజు దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇంత దిగజారు రాజకీయం చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంబట్ రాంబాబు, నువ్వు చేసిన ఈరోజు ఏదైతే కామెంట్లు ఉన్నాయో ఇది నీ రాజకీయ సున్యాసంకి సమాధి. నీ రాజకీయ సమాధిని నువ్వే చేసుకున్నావు. ప్రజల్లోకి ఏ రోజు వచ్చినా, ఈ రోజు కాదు, రేపు కాదు, ఇది 50 రోజులు ఎప్పుడు బయటకు వచ్చినా నీకు బడిత పూజ ఖాయం, నిన్ను చెప్పుతో కొట్టడం మాత్రం ఖాయం. ఈరోజు మా పార్టీ నాయకులు నిన్ను వదిలేస్తారేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. నిన్ను వెంబడించి ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకునేంత వరకు నేను వదలు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఒక మాట అనేసేసి నేనే తప్పించుకుంటా అనుకుంటున్నా